ఇది ప్రజాపాలన లేక అనుముల అన్నదమ్ముల సామ్రాజ్య పాలన? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల దోపిడీకి మంత్రులు కూడా వంతపాడుతున్నారా? రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన ఆరోపణలు ఏమన్నారో మీరే చూడండి. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్రదర్స్ అయితే ఏదైనా చేయొచ్చా? అనుముల తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో ఏ అధికారిక హోదా లేదు ఆయనకు. ఇలా ఒక వైపు కలెక్టర్లు, ఇంకోవైపు ఎస్పీలు కూర్చొని ఈయన గారు అధికారిక కార్యక్రమాల్లో ఇవాళ అధికారిక ప్రారంభోత్సవాలు చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలో అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా ఆయన కూడా ఇష్టానుసారంగా కొడంగల్ నియోజకవర్గంలో చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న పారిశ్రామిక ఏదో పార్క్ కడుతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి అల్లుడు కోసం ఆయన పార్ట్నర్గా ఉన్న మ్యాక్స్ బిఎన్ ఫార్మా అనే కంపెనీ కోసం కొడంగల్లో గిరిజనుల భూములు లాక్కున్నారు లగచర్లు. ఆ లగచర్ల భూముల కోసం ఏదైతే భూసేకరణ చేసినారో అక్కడ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథి అనుముల తిరుపతి రెడ్డి. ఎవరి అనుముల తిరుపతి రెడ్డి? ఒక వార్డు మెంబరా, ఒక కౌన్సిలరా, ప్రజాప్రతినిధా? ఏ హోదాలో ఇవాళ కూర్చుంటున్నారు? మరి ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన? అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, సత్యారెడ్డి వీళ్ళేనా మరి ముఖ్యమంత్రి గారి కుటుంబమే నడుపుతున్న పరిపాలన ప్రజాపాలన? ముఖ్యమంత్రి గారి కుటుంబం దోపిడీ చేస్తే ఇవాళ మంత్రులు వంతపాడడమే ప్రజాపాలన? మేము అందుకే ఈ అంశాన్ని వదిలిపెట్టాం. రాష్ట్ర గవర్నర్ను కూడా తొందరలోనే కలుస్తాం. తప్పకుండా ఈ విషయంలో తప్పకుండా విచారణ జరిపించాలని వారిని కూడా కోరుతాం. అవసరమైతే ఎట్లా అయితే కర్ణాటకలో లోకాయుక్తకు పోయారో, కోర్టులకు పోయారో, ఇక్కడ కూడా పోతాం. నేను వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నా, నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. మీరు ఈ రాష్ట్రంలో అనుముల కొండలరెడ్డి గారి కంపెనీ కాకుండా వేరే కంపెనీ ఇట్లాగే, ఇప్పుడు రేపు మా శ్రవణ్ గారు ఉన్నారు, 1 లక్ష రూపాయలు పెట్టి ఒక కంపెనీ పెడతాడు, నాకు కూడా ఒక 5 ఎకరాల స్థలం ఇవ్వండి అంటే ఇస్తారా? ఇచ్చే పరిస్థితి ఉందా? కొండలరెడ్డి ఒక్కడికి స్పెషల్ రూల్స్, తిరుపతి రెడ్డికి స్పెషల్గా ప్రివిలేజెస్, ప్రోటోకాల్స్, ఏ అధికారిక హోదా లేకపోయినా, అనుముల జగదీష్ రెడ్డికి 1000 కోట్ల ఎంఓయూలు, సూదిని సృజన్ రెడ్డికి ఇవాళ 1000 కోట్ల కాంట్రాక్టులు, సత్యనారాయణ రెడ్డికి ఇవాళ మెడికవర్ హాస్పిటల్స్, మ్యాక్స్ బిఎన్ ఫార్మాలు, ఇవన్నీ కూడా ప్రజల ముందు బయట పెడతాం. ఇవాళ వీళ్ళు చేస్తున్న విచ్చలవిడి దోపిడి ఒక ముఖ్యమంత్రి గారికి పరిమితం కాలేదు దోపిడి, వాళ్ళ మంత్రులు కూడా. ఇప్పుడు మరిగా ఆ ఒక దగ్గర మేస్తే దూడ ఇంకో దగ్గర మేయదు కదా, మంత్రులు కూడా ఒకటే పనిలో ఉన్నారు. వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాష్ట్రంలో మంత్రి, ఆయన కొడుకు హర్ష ఆయన చేస్తున్న దోపిడి, బెదిరిస్తున్న విదంతాలు గతంలోనే బయటపెట్టాం, వట్టినాగులపల్లిలో, ఇతర చోట్ల. అది మాత్రమే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన కొడుకు కంపెనీకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్లో 1000 కోట్ల కాంట్రాక్ట్. ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఇవన్నీ కూడా గవర్నర్ గారిని, అట్లాగే లోకాయుక్తని, అట్లాగే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన కూడా ఈ దేశంలో ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మాత్రం చెల్లుబాటు కావట్లేదు. ఈ రాష్ట్రంలో మాత్రం అనుముల రాజ్యాంగం, మరి అనుముల అన్నదమ్ముల సామ్రాజ్యంలాగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా మరి వివిధ వేదికల ద్వారా బయట పెడుతూ ముందుకు పోతాం.